మీలాంటి వాళ్ళు మహిమలు చేస్తే చూడాలనుకుంటున్నారు. మా మహిమల పట్ల మీ అభిప్రాయం? నేను ఇంతవరకు ఏం మహిమలేం చేయలేదు గానీ, ఆలోచన కూడా ఏం రాలేదు. ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు ఏంటంటే చెప్తాం, సజెషన్స్ ఇస్తాం చేసుకోమని. కొంతమందికి దీక్షలిస్తాం. వాళ్ళు చెప్తూ ఉంటారు మాకు క్యూర్ అయిందని. వాళ్ళు క్యూర్ అయితే చాలు కదా! ఇక్కడికొచ్చిన వాళ్ళకి. అదే గొప్ప మహిమ అని నేను ఫీల్ అవుతూ ఉంటాననమాట. ఓకే. ఇక్కడ నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు క్లియర్ చేస్తాం. అవి అందరికి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుందనమాట. ఏంటి ఎలా చేస్తారు అని. ఇంకొకటమ్మా, వశీకరణ పేరుతో హ్మ్. చానా ఘరానా మోసాలు జరుగుతున్నాయమ్మా. నిజంగా వశీకరణ ఉందా? ఈ రోజుల్లో వశీకరణ విద్య చేసే సాధకులున్నారా? మీకు శాక్తేయ సాధనలు తీసుకున్నప్పుడు, దశమహా విద్యలు తీసుకున్నప్పుడు షట్కర్మలనుంటాయి. హ్మ్. మారణం, మోహనం, ఉచ్చాటనం, స్తంభనం, వశీకరణం, ఆకర్షణ. ఓకే. షట్కర్మలంటే 6 కర్మలు. ఓ హ్మ్. మంత్రాన్ని ఉపయోగించి 6 కర్మలు చేయొచ్చు. ఓకే. మారణం ఓ మనిషిని చంపొచ్చు. ఓకే. వశీకరణం అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఆకర్షణం సమ్మోహనం లాగా క్రియేట్ అంటే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారనమాట. తర్వాత ఉచ్చాటనం తరిమి కొట్టడం ఆ ప్లేస్ నుంచి. విద్వేషణం గొడవలు పెట్టడం. ఇదో మంత్రం ద్వారా షట్కర్మలుంటాయి. ఇవేంటంటే యుద్ధ విద్యలు. ఒకప్పుడు మన దేశం మీద ఎవరైనా దండెత్తొచ్చారనుకోండి, హ్మ్. తాంత్రికులు యుద్ధ విద్యల్ని ప్రదర్శించేవాళ్ళు. ఇప్పుడు కత్తుంది. ఒక కత్తిని మన మీద ఎవరన్నా చంపడానికొచ్చారనుకోండి, అడ్డు పెడతాం. ఆత్మరక్షణ. హ్మ్. అదే మనం బలవంతంగా వెళ్లి కొట్టామనుకోండి, అది క్షుద్రం అవుతుంది. అంటే వాడిని బట్టి ఉంటుందన్నమాట ఈ విద్యలు. ఓకే. ఒకప్పుడు దేశ రక్షణ కోసం చేశారు. ఓకే. ఇప్పుడు దొంగ చేతిలో గన్నుంటుంది. పోలీసుల చేతిలో గన్నుంటుంది. తేడా ఉంటుంది గదా! అవును. పోలీసుల చేతిలో గన్నుంటే అది అఫీషియల్ మంచి పూజ అవుతుంది. హ్మ్. దొంగ చేతుల్లో గన్నుంటే అది ఇల్లీగల్ అవుతుందన్నమాట. అది ఓకే. చెడు పూజ, క్షుద్ర పూజ అవుతుంది. ఈ ఉగ్ర దేవతలంతా ఏంటంటే దేవతలలో పోలీస్ డిపార్ట్‌మెంట్. హ్మ్. ఓకే. అర్థమైందా? ఐపీఎస్ ఆఫీసర్ అంటే కాళికాదేవి. ఓకే. హుహు. అలాగా మిగిలిన వాళ్ళందరూ మాతృకలు అందరూ ఏంటంటే అలాగా అమ్మవారి కింద ఉంటారనమాట. దశమహావిద్యల్లో ప్రతిమ అమ్మవారికి చుట్టూ 8 మంది మాతృకలు, వాళ్ళ చుట్టూ 64 మంది యోగినీలుంటారు.